సార్ ముఖ్యంగా ఇప్పుడు అమరావతికి టోటల్గా ఒక 77,000 కోట్లు అవుతాయి. ఆల్రెడీ మేము 31,000 కోట్లు సేకరించాము. సో మిగిలిన డబ్బులు చూడండి అంటూ 16వ ఆర్థిక సంఘాన్ని కోరడం జరిగింది. మీరేం చెప్తారు? ఇప్పటికే ఈ యొక్క అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతూ ఉంది, అధికార కేంద్రీకరణ జరుగుతుంది. అభివృద్ధి కావాల్సిన అభివృద్ధి వికేంద్రీకరణ, అధికార వికేంద్రీకరణ. ఇప్పటికే మిగతా ప్రాంతాల్లో మా ప్రాంతాలను నెగ్లెక్ట్ చేస్తున్నామని చెప్పేసి అనేక ప్రాంతాల్లో ఇప్పుడే బయలుదేరింది వచ్చేసి. అంతా అక్కడేనా, అంతా అప్పు తెచ్చి అక్కడ అంత పెట్టాల్సిన అవసరం ఉందా? రాజధాని వచ్చేసి సెంట్రల్లో కావాలని ఒప్పుకున్నాము, దానికి అందరం సమర్థించాము. అమరావతి రాష్ట్రానికి రాజధాని సెంట్రల్లో వస్తుంది, దానికి అందరం సమర్థించాము. కానీ సమర్థించేంత మాత్రాన మొత్తం వచ్చేసి ఇంకా అంతా అక్కడే, ఇంకా మిగతా రాష్ట్రంలో 26 జిల్లాల్లో అది తప్ప నుంచి ఇంకేం కనిపించలేదా అని ఇప్పుడే గుసగుసలు స్టార్ట్ అవుతున్నాయి వచ్చేసి. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ కాకుండా అభివృద్ధి కేంద్రీకరణ జరుగుతుంది, అధికార కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఆయనకు చంద్రబాబు నాయుడుకి అమరావతి ఆయనకు మేనియా పట్టుకున్నట్టుంది, మిగతా రాష్ట్రం అంతా గాలికి వదిలిపెట్టేశాడు అని ఇప్పటికే ప్రారంభమైంది. ఇది చాలా ప్రమాదకరం వచ్చేసి, రాష్ట్ర సమైక్యతకు సమగ్రతకు కూడా భంగకరం కలిగే విధంగా ఉంది. మొత్తం వచ్చేసి నువ్వు ఒకవేళ ల్యాండ్ పూలింగ్ ఎంతనే చేసి ఉండొచ్చు, ల్యాండ్ పూలింగ్ కాక మళ్ళీ ఇప్పుడు 44,000 ఎకరాలు తీసుకుంటారంట. దానికి మళ్ళా అంతా తెచ్చిందంతా అప్పే. మరి మిగతా వాళ్ళకు కూడా అప్పు తీసుకొచ్చి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడా ముఖ్యమంత్రి? ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారిగా బిహేవ్ చేస్తున్నాడు. పోనీ అదే చేసేది రాష్ట్రం అంతా చేయి. కాబట్టి మొత్తం ఇప్పటికే 31,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అది అప్పే, తర్వాత వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్పే, హడ్కోది అప్పే, కేఎఫ్సి బ్యాంకు అప్పే, మొత్తం అంతా అప్పే. ఆ అప్పుతో కట్టాడంట, అక్కడ వాల్యూ వస్తుందంట, ఆ భూముల మీద తీరుస్తాను, ఇది ఆయన చెప్పేది. దానికి మళ్ళీ ఇప్పుడు అది చాలక మళ్ళా ఇప్పుడు ముందు అది చెప్తున్నారు, ఇప్పుడు అంతటితోనే వాల్యూ పెరగదు, చుట్టుపక్కల మళ్ళా పరిశ్రమలు వస్తేనే మళ్ళా పెరుగుతుంది, లేకుంటే ఈ భూమికి వాల్యూ పెరగదు, మేము అనుకునే విధంగా రాదు. కాబట్టి ఇంకొక 44,000 ఎకరాలు చుట్టూ సేకరిస్తాము, దానికి అక్కడ ఇండస్ట్రీస్ అన్న వస్తే కన్నా అప్పుడు ఈ ల్యాండ్కి విలువ పెరుగుతుంది. ఇది అన్నమాట వచ్చేసి గాలి మేడలు కడతా ఉన్నారు వచ్చేసేసి. ఉదిక్కు ఇప్పుడు మళ్ళీ 77,000 కోట్లు అప్పు వచ్చేసి ఏదో ఒక కన్స్ట్రక్టివ్ దానికి చెయ్యి. ఆల్రెడీ అప్పు చేసి మళ్ళా 44,000 ఎకరాలు సమీకరించా అంటూ మళ్ళా 77,000 కోట్ల అవసరం ఉంది. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఆయన రాష్ట్ర అభివృద్ధిని సమగ్రాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని బిహేవ్ చేయడం లేదు. ఇప్పుడు ఆదాయం లేని రాష్ట్రాలకు అంత అప్పు వస్తుందా అండి? ఇదే కేంద్ర ప్రభుత్వం మరి సహకారం ఉండబట్టి జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిజంగా చేయాలనుకుంటే మీరు విభజన చట్టంలో సెక్షన్ 94 ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలా. మీరు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇచ్చి మీరు చేస్తే మంచిదే. కానీ కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఏమి ఇవ్వకుండా మొత్తం అప్పు తెచ్చుకోవడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఇది కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు అన్నమాట. చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలా, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చుకోవాలా. అది తెచ్చుకోకుండా సరే సెక్షన్ ఫైనాన్స్ కమిషన్ అడిగినామంటే ఓకే, వాళ్ళు ఇస్తే సంతోషమే. కానీ వాటర్ అబౌట్ 31,000 కోట్ల అప్పు కదా, దానికి వచ్చేసి మేము భూమి అమ్మి తీరుస్తాము, రేపు వచ్చేసి భూమికి విలువ రాలేదు అనుకున్నాం, ఏం చేస్తాం? అప్పుడు ప్రభుత్వ ఖజానా నుండి కట్టాల్సిందే కదా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పే కదా. రేపు వరల్డ్ బ్యాంక్ కానీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఈ యొక్క హడ్కోక్ కానీ వీళ్ళకి వచ్చేసి కేఎఫ్జి బ్యాంకు డబ్బులు ఏమి కట్టాల్సిందే కదా, అప్పు ప్లస్ వడ్డీ. దాన్ని వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిందే, కేంద్ర ప్రభుత్వం కాదు. మరి రాష్ట్ర ప్రభుత్వం తరపున అంటే ప్రజలదే. ఈ నారాయణ ఇల్లు ఏమంటారు, ప్రజల మీద మొప్పు, మేము అక్కడ ఉండే భూమిని వచ్చేసి దాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము, అక్కడ భూమి విలువ పెరుగుతుంది, ఆ భూమిని అమ్మి మేము కడతామంటున్నారు. ఇవన్నీ సూపర్ 6 హామీల గతి ఏం పట్టిందో అట్నే. సూపర్ 6 హామీకి ఏం చెప్పారు? స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏం చెప్పారు? ఇప్పుడు ప్రతి విద్యార్థి కాదు, ఒక విద్యార్థి ఉన్నా ఇవ్వడం లేదు. కాబట్టి తల్లికి వందనం పోయి తండ్రికి ఇంధనం ఫుల్, తల్లికి వందనం నీళ్ళు అనే విధంగా తయారైపోయింది. రైతులకు అన్నదాత సుఖీభవ అనే పరిస్థితి. మరి సూపర్ 6 హామీలు ఏ విధంగా అయిందో రేపు దీనికి అదే పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా స్కూల్ పిల్లలకి సంబంధించి కాలేజ్ పిల్లలకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు, తల్లికి వందనం లేదు,
ప్రతి మహిళకు మేము ఇంత హెల్ప్ చేస్తాము పథకాల ద్వారా అన్నారు, అది ఇచ్చింది లేదు. పెన్షన్లకి సరిగ్గా అమలవుతున్నాయంటే ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఇన్ని సంక్షేమ పథకాలు పెండింగ్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా చెబుతున్నారు, ఇవన్నీ చేయాలని నాకైతే మనస్ఫూర్తిగా ఉంది, బట్ డబ్బులు లేవు, ఖజానా ఖాళీ చేసేశారు వైసీపీ గవర్నమెంట్ కాబట్టి అమలు చేయలేకపోతున్నాము అంటున్నారు. ఇప్పుడు 77,000 కోట్లు అంటున్నారు, 4,689 కోట్లకి టెండర్లు పిలుస్తున్నారు. మరి ఇన్ని డబ్బులు ఒక కన్స్ట్రక్షన్కి పెడుతున్నారు, మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి? ఏపీ ప్రజల యొక్క బాధలకు సంబంధించి ఎవరు ఆన్సరబుల్, ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా వచ్చేసి ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద 5 ఏళ్లలో వ్యతిరేకం వస్తే 10 నెలల్లోనే చంద్రబాబు ప్రభుత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద అన్ని విధాలుగా సూపర్ 6 హామీలు, మిగతా పథకాలు, తర్వాత బాధుడు కార్యక్రమం, తర్వాత వచ్చేసి అప్పులు తేవడం, ఏ కోణంలో చూసినా ఇది పెనం మీద నుండి నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది. గతంలో పెనం మీద ఉంటే ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడ్డట్లయింది చంద్రబాబు పాలన. కాబట్టి చాలా దారుణాతి దారుణంగా అధ్వాన పరిస్థితిలో ఉంది. దీని పర్యవసనాలు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా రేపు ఎన్నికల్లోనే తెలుస్తుంది. లోకల్ బాడీ ఎన్నికల్లోనే ఈ యొక్క పర్యవసనాలు తెలుస్తాయి. కాబట్టి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది. ఎస్పెషల్లీ రైతాంగంలో గిట్టుబాటు ధర లేదు, తర్వాత వచ్చేసి అన్నదాత సుఖీభవ లేదు, ఏ పథకం లేదు రైతులకు సంబంధించి. వాళ్ళను గాలికి వదిలేశారు, ఊరికే మాటలు మాత్రం చెప్తున్నారు.